నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏం చూపిస్తున్నారు మాకు? ఈరోజు వంకాయ శనగల కూర అండి. మంచి కాంబినేషన్. ఎస్. పొడి పొడిలో ఆడుతుంటుందా? కొంచెం గ్రేవీ వస్తుందండి. కొద్దిగా. అవునండి. ఓకే, వంకాయ శనగల కూర కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందాం. వంకాయ శనగల కూర కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, ఉడికించిన పచ్చిశనగలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా కొంచెం ఆయిల్. సో ఇక్కడ శనగలు ఏంటంటే మనం ముందుగానే ఉడికించి పెట్టేసుకోవాలండి, పచ్చి శనగలు. ఎందుకంటే వంకాయ తొందరగా ఉడుకుతుంది, ఇవి కొంచెం టైం తీసుకుంటాయి కాబట్టి ఉడికించి వేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. సో ఇక్కడ టమాటో పేస్ట్ మనం గ్రేవీ కొరకు వాడుతున్నామండి. సో పచ్చి టమాటాలు మిక్సీ పట్టేసుకున్నాం. ఇంకొంచెం ఫాస్ట్ కావాలనుకుంటే కొంచెం టమాటా ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే అలా కూడా చేసుకోవచ్చు అండి. కొంచెం రంగు రావాలి కదండి. కొంచెం మనకి ఆ పచ్చివాసన పోతే సరిపోతుందండి. ఇది కొంచెం వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇక్కడ అంటే మసాలాలు కూడా హంగామయం లేకుండా కొంచెం జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు మనకి శనగలు, పచ్చి శనగ దొరికేప్పుడు దాని ఆకుతో కూడా చాలామంది వంట చేసుకుంటూ ఉంటారు, కూరల్లో కానీ వేపుడులో కానీ. చేశారు అవునండి, మన షోలోనే. ఎస్ అండి. సో అది చాలా బాగుంటుందండి. సో ఎప్పుడు మనకు సీజన్ మొత్తం దొరకదు కాబట్టి ఇలా సీజన్ దొరికినప్పుడు ఎంత వీలైతే అన్ని డిష్లు చేసేసుకొని హ్యాపీగా వాడేసుకోవాలి. దీంట్లో వంకాయ ముక్కలు, ఇందులో తెల్ల వంకాయలు వాడుతున్నారు, లేకపోతే మామూలు వంకాయలతో కూడా చేసుకోవచ్చు? ఏ వంకాయతోనే చేసుకోవచ్చు అండి ఇది. సో కారం సరిపడా, ఉప్పు, కొద్దిగా పసుపు అండి. సో ఉప్పు కారం వేసేస్తే మనకి తొందరగానే వేగిపోతుంది. అంటే వంకాయలో ఉన్న వాటర్ అంతా కూడా తొందరగా బయటకు వచ్చేస్తే తొందరగా మగ్గుతుందండి. ఓకే. సో ఇది కొంచెం మూత పెట్టి మగ్గనివ్వాలా? కొంచెం వాటర్ వేసేసి, ఎందుకంటే లేకపోతే మనం అంటే ఉప్పు కారం వేసాం కాబట్టి అడుగు పడుతుందండి. సో అది అడుగు పట్టకుండా కొద్దిగా వాటర్. మరి ఎక్కువ వేసినా ముద్దగా అయిపోతుంది. ఎస్. సో ఆ తర్వాత లాస్ట్లో మనకు అవసరం అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేస్తారా? సో ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను కదండి. సో అది వద్దు అనుకుంటే ఆ పేస్ట్ లేకుండా, అలాగే ఉల్లిపాయలు కూడా లేకుండా కూడా చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర వేసేసుకొని, పచ్చిమిర్చి, మిగతా ప్రాసెస్ ఇలా ఉప్పు కారం పసుపు అలా వేసి చేసేసుకోవచ్చు. ఉల్లి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు. సో గ్రేవీలా కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే. సో చాలా వంటల్లో చాలా మంది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు కూడా వాడకుండా చేసుకుంటూ ఉంటారు. ఎస్. కొంచెం రుచి మారుతుంది, కానీ అదొక రుచి, ఇదొక రుచి. ఎస్. ఓకే. సో ఇవి సగం ఉడికిపోయాయి మనకు. సో ఇప్పుడు టమాటో పేస్ట్ అండి. అలాగే మనం ముందుగా ఉడికించుకున్న పచ్చిశనగలు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి అండి. ఈ వంకాయలతో ఏంటంటే టొమాటో పేస్ట్ వేసేస్తే ఉడకదు కాబట్టి కొంచెం టైం కూడా కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ వంకాయలకి.
అందుకే మనం ముందుగా మనం తెల్ల వంకాయలు కదా, ఏ వంకాయలు కూడా సేమ్ టైమింగ్ అనేది అంతనే తీసుకుంటుంది. కాబట్టి ముందుగా కొంచెం అది మగ్గిన తర్వాతే ఈ పులుపు అనేది చింతపండు గుజ్జు యాడ్ చేసిన, టమాటో యాడ్ చేసిన కొంచెం ఉడికిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గిచ్చేద్దాం. సో ఈలోగా ఎందుకంటే మనకు ఆ వంకాయ కూడా మొత్తంగా మగ్గిపోతుంది. ఆ శనగలకి మనం వేసిన ఆ పొడులు, టమాటో పులుపు అన్ని కూడా యాడ్ అవుతాయి. ఎస్ అండి, చూద్దామండి. ఎస్, నూనె తేలింది. ఎస్, సో కర్రీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. ఇది ఒక పప్పు కూర లాంటిది అనమాట కదా. ఒక దాల్ ఉంది అండ్ కూర ఉంది, వెజిటబుల్ ఉంది. దీన్ని ఎక్కువ కలపకుండా ఉంటే అలా ముక్కలా ఉంటుంది కదండి. అవునండి, కలుపుతూ ఉంటే అది పేస్ట్ అయిపోతుంది. సో ఉడికిన తర్వాత అది నలిగిపోతుంది. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, వంకాయ శనగల కూర రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దామా? వంకాయ శనగల కూర తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో వంకాయ ముక్కలు, కారం, ఉప్పు, పసుపు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన శనగలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి వంకాయ శనగల కూర రెడీ. వంకాయ శనగల కూర టేస్టింగ్ టైం. ఓకే, విత్ శనగలు. నేనే ఫస్ట్. యమ్, చాలా బాగుందండి. ఎస్, సో బేసిక్గా వంకాయతో ఏ కర్రీ చేసినా సూపర్గా వస్తుంది. పచ్చి శనగలు అడిషనల్గా ఇంకా టేస్ట్ని యాడ్ చేస్తాయి. సో టొమాటో పేస్ట్, పులుపు పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్ట్గా ఉంది. పచ్చి శనగల టేస్టే వేరండి. అవునండి కదా. ఎస్, ఒక మంచి టేస్ట్ ఉంటుంది. ఎస్, సీజన్గా దొరికినప్పుడు హ్యాపీగా ఇలా వాడుకోవాలి మన కూరలో కూడా. బాగుంది, కొంచెం పని ఎక్కువ కానీ రుచి బాగుంది. ఎస్, మీరు ట్రై చేయండి ఈ సీజన్లో. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బొబ్బట్లు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు బొబ్బట్ల కోసం పిండి కలుపుకుంటూ ఉంటాం కదా. ఆ పిండిలో కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని పిండి కలుపుకున్నట్లయితే, దాంతో బొబ్బట్లు చేసుకున్నట్లయితే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి, టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నేను మీ ప్రియాంకని. లాస్ట్ టైం చూపించిన వంటలు మీరు డెఫినెట్గా ట్రై చేసి ఉంటారనుకుంటున్నాను. సో ఈరోజు మీ ముందుకి మరో కొత్త రెసిపీతో వచ్చాను. అదేంటంటే క్యారెట్ కార్న్ సూప్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యారెట్ కార్న్ సూప్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న స్వీట్ కార్న్ 1/2 కప్పు, క్యారెట్ 1/2 కిలో, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, వెన్న 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను ఉడికించి పెట్టుకున్న క్యారెట్ తీసుకున్నాను. వాటర్ కూడా ఉన్నాయి. సో వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేద్దాం. సో నేను పేస్ట్ చేసేసుకున్నాను క్యారెట్. ఇప్పుడు ముందుగా ప్యాన్లో కొంచెం బటర్ వేసుకుంటున్నాను. ఇది మెల్ట్ అయిపోయింది కదా బటర్. సో ఇప్పుడు దీంట్లో నేను ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. అలాగే ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్. వీటిని ఇప్పుడు దూరగా వేయించుకోవాలి. సో ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా. దీంట్లోకి నేను స్వీట్ కార్న్ వేసుకుంటున్నాను. బాయిల్ చేసింది. ఉడికించిన స్వీట్ కార్న్ని కూడా లైట్గా ఫ్రై చేద్దాం.
సో మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది. మనం ఇక్కడ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న దానికి బయట తీసుకునే దానికి చాలా వేరియేషన్స్ ఉంటుందండి. అలాగే వింటర్ అండ్ ఇప్పుడు జలుబు దగ్గులు చాలా కామన్గా వస్తూ ఉంటాయి అండ్ ఈ టైంలో అసలు రాకూడదు. కాబట్టి ఇలాంటి హెల్తీ సూప్స్ని ట్రై చేస్తే ఇంట్లో చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్తీ. సో ఇది వేగిపోయింది. ఇందులో మనం కొంచెం వాటర్ పోద్దాం. సో ఈ బౌల్కి వాటర్ పోస్తున్నాను 1 కప్. అండ్ దెన్ ఇందాక పట్టుకున్న క్యారెట్ పేస్ట్ను వేస్తున్నాను. సో క్యారెట్ పేస్ట్ వేసాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ కావాలంటే ఇంకొంచెం పోసుకోవచ్చు, ఎందుకంటే సూప్ కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ ఉండాలి కదా. సో ఇంకొంచెం వాటర్ పోసుకుంటున్నాను. దీన్ని కొంచెం సేపు కుక్ అవనిద్దాం. చూసారా అండి, క్యారెట్ పేస్ట్ వేయగానే థిక్ సూప్లా కన్సిస్టెన్సీ వచ్చేసింది. రెస్టారెంట్స్కి వెళ్తే మట్టుకి ఇంత డిఫరెంట్ వెరైటీ సూప్స్ దొరుకుతాయా అండి? మన హోమ్ మేడ్ సూప్స్ టేస్టే వేరు. సూప్ అంటే విడిగానే చాలా మంది భయపడతారు, అబ్బో చాలా పెద్ద ప్రాసెస్, హోమ్లో చేసుకోవాలంటే చాలా కష్టమని. కానీ ఇలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన వెరైటీస్. చూసారు కదా, సూప్ కన్సిస్టెన్సీ థిక్గా వచ్చేసింది. కాబట్టి ఇందులో మనం మిగతావి వేద్దాం. ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను అండ్ పెప్పర్. మీరు స్పైసీగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ స్పైసీ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. క్యారెట్ కార్న్ అంటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఇది బేసిక్గా చిల్డ్రన్స్ ఫేవరెట్ సూప్ అన్నమాట. సో సూప్ రెడీ అయిపోయిందండి. దీన్ని డిష్ అవుట్ చేద్దాం. వేడి వేడి క్యారెట్ కార్న్ సూప్ రెడీ అయిపోయిందండి. దీని తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. క్యారెట్ కార్న్ సూప్ తయారీ విధానం. ముందుగా క్యారెట్లను ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్ వేసి అవి వేగిన తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్ పేస్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరికొంచెం సేపు మరగనివ్వాలి. అంతే, వేడి వేడి క్యారెట్ కార్న్ సూప్ రెడీ. రాజుగారు, వేడివేడి సూప్ రెడీగా ఉంది, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో కలర్ చాలా బాగుంది. సో ఇలాంటి మనం ఇంట్లోనే చేసుకోగలుగుతాం, ఎందుకంటే డిఫరెంట్ వెరైటీస్ కావాలంటే మనకు రెస్టారెంట్లో దొరకవు అసలు. సో లిమిటెడ్గానే దొరుకుతాయి. ఈ కాంబినేషన్స్ అనుకున్నప్పుడు మనం ఇంట్లో హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. స్వీట్గా అంటే క్యారెట్ స్వీట్గానే ఉంటుంది, కార్న్ కూడా స్వీట్గానే ఉంటుంది. సో దాంట్లో ఆ వెల్లుల్లి, ఉల్లి, దెన్ ఆ మిరియాల ఘాట్ బాగా తెలుస్తుంది. మీరు చెప్పినట్టు కొంచెం ఎక్కువగా స్పైసీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ వరకు సూపర్గా ఉంది. సో ఈ సీజన్కి బాగా సరిపోయే సూప్ సూపర్గా వచ్చింది. థ్యాంక్ యూ. చూసారు కదా, రాజుగారు చెప్పినట్టు చాలా టేస్టీగా ఉంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మంది కడుపు నిండుగా భోంచేస్తూ ఉంటారు. అలా చేయడం ఆరోగ్యానికి మంచిదని కూడా భావిస్తూ ఉంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. కడుపు నిండుగా భోంచేయడం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని కడుపు కాస్త వెలితిగా ఉన్నప్పుడే భోజనం చేయడం కానీ, టిఫిన్ తినడం కానీ ఏదైనా సరే కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్లోకి వచ్చేసాం కాబట్టి గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు మేతి సోయా కబాబ్ అండి. కబాబ్స్ అంటే అందరికి ఇష్టం. మేతి సోయా కాంబినేషన్లో. అవునండి. ఆకు మెంతి కూర. ఎస్ అండి. ఓకే,
మెంతి సోయా కబాబ్స్ కావాల్సిన పదార్థాలని చూద్దాం. మెంతి సోయా కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర అరకప్పు, మీల్ మేకర్ 1 కప్పు, ఉడకపెట్టుకున్న శనగపప్పు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ మీల్ మేకర్ ఒక నీళ్ళల్లో నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఓకే, నానబెట్టేసి కొంచెం ఫ్రెష్ వాటర్తో ఒకసారి కడిగేసుకోవాలి. కొంచెం స్మెల్ అనేది ఉంటుంది లైట్గా, ఓకే, అది వెళ్ళిపోతుంది. ఓకే. సో మిక్సీ జార్లో శనగపప్పు ఇది ఉడికించి ఇది కూడా పెట్టేసుకున్నా. నానబెట్టి ఉడకబెట్టారా? అవునండి. డైరెక్ట్ ఉడకబెట్టడమేనా? ఎలా అయినా చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. ఓకే, ఒకసారి ఇది పట్టేద్దాం రఫ్గా. దీంట్లోనే మనం నానబెట్టేసుకున్న మీల్ మేకర్, సో రెడీ అయిపోయింది. ఓకే. సో దీన్ని బౌల్లోకి తీసేసుకున్నామండి. సో దీంట్లోనే మెంతి కూర పచ్చిగానే యాడ్ చేస్తున్నాం. ఆహా. సో సన్నగా తరుక్కోవాలండి. సో కడిగేసి తరిగి మెంతి కూరని వేసేస్తాం. అవునండి. శనగపిండి, పప్పు ఉన్నా సరే ఈ పిండి వేయాల్సిందేనా అండి? కొంచెం బైండింగ్. కొంచెం. ఓకే. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుందండి. సో కబాబులు కాబట్టి సరిపడా ఉప్పు, అలాగే కారం, పసుపు కొద్దిగా పసుపు, ధనియాల పొడి అండి. సో గరం మసాలా. సో ఇది కూడా వీలైతే ఫ్రెష్గా చేసుకుంటే బెటర్ అండి. ఓకే. ఇన్ని వేస్తారు కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది కదా కబాబ్స్కి. అవునండి. కొంచెం పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర. అంటే కబాబ్లో ఈ ఫ్లేవర్ కొంచెం లైట్గా తెలుస్తూ ఉంటుంది, ఉంటేనే బాగుంటుంది. పుదీనా తెలుస్తుందండి బాగా. ఎస్. అలాగే నిమ్మరసం, ఇది కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి. పులుపు. ఎస్. సో ఆ సోయాలోకి ఉన్న తడితో సరిపోతుందంటారా? సరిపోతుంది. కాదనుకుంటే కొద్దిగా వాటర్ మనం పైనుంచి పైనుంచి వేసేసుకోవచ్చు కొద్దిగా. ఇది ఒక హెవీ స్నాకే కదండి? హెవీ అండి ఇది కదా, హెవీ స్నాక్. సో మెంతికూర ఏంటంటే మనం కొంచెం సన్నగా తరిగి వేసుకోవాలి. సో కాడలు కొంచెం లేకుండా చూసుకోవాలండి. ఆకు ఆకు మనం తీసేసుకొని దాన్ని మనం సన్నగా కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్, అంటే వేయించినప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం ఇక్కడ అంటే నిమ్మరసం అది వేసాం కదా, కొంచెం ఆ చేదు ఒకటి తగ్గుతుంది ఇక్కడ. వేయించడంలో అప్పుడు అన్ని మసాలాతో పాటు కలిపేస్తే చేదు వెళ్ళిపోతుంది మనకు. లేదు కొంచెం డౌట్ ఉందనుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా సాతే చేసి ఆకుకూర యాడ్ చేసుకోండి. మెంతికూర ఒకటే అండి. మిగతా అన్ని ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్ని కూడా పచ్చిగా పడితేనే బాగుంటుంది, ఆ ఫ్లేవర్ బాగుంటుంది కబాబుల్లో. సో మన షెఫ్ గారు ఏమన్నారంటే మెంతి కూర మట్టుకు మీకు ఏమాత్రం డౌట్ వచ్చినా కొద్దిగా నూనె వేసుకుని వేయించుకుని తీసేసుకుంటే బెటర్ అంటున్నారు, అంతే కదా? ఎస్ అండి. సో ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఆయిల్, సో వీటిని ఇలా రౌండ్గా కానీ లేకపోతే కబాబ్ స్టిక్స్ లాంటివి ఉంటాయి కదా, తీసుకొని షీక్ కబాబ్ లా చేసుకుంటాం. సో వాటికి మొత్తంగా అలా పట్టించేసి అలా చేసుకున్నప్పుడు పిల్లలకి అలా ఇస్తే బాగుంటుంది, లాలీపాప్ టైప్లో తింటారు. అలా కావాల్సి అలా కూడా చేసుకోవచ్చు అండి. ఓకే. అది లేకపోయినా ఇంట్లో టూత్ పిక్స్ ఉంటాయి కదా, అంటే టూత్ పిక్స్ కూడా చేసుకోవచ్చు. చిన్నగా ఉంటుంది, చిన్న చిన్న బాల్స్ లాగా. సో కొంచెం
వర్క్ ఎక్కువ పడుతుంది మనకు టూత్ పిక్స్లో చేసుకుంటే. కానీ ఆప్షన్స్ ఎస్, ఇంట్లో గవుక్కుని దొరకడానికి చేయడానికి. సో ఆయిల్తో అన్నా లేకపోతే వెన్న కానీ నెయ్యితో ఇంకా సూపర్గా ఉంటుంది కబాబ్స్. ఆ కమ్మదనం అది. ఈ తందూరి కబాబ్స్ కూడా అంత ప్రాసెస్ ఇదే కదండి. సో దీన్ని మనం కొంచెం ఆ స్మోకీ ఫ్లేవర్లో చేసుకోవాలనుకున్నప్పుడు సో ఈ బౌల్లో చిన్న గుంటలా చేసేసి బొగ్గులు ఉంటాయి కదా, వాటిని కొంచెం నిప్పుల్లా చేసి ఒక చిన్న బౌల్లో వేసి ఒక 2 లవంగాలు దానిపైన వేసి కొద్దిగా నెయ్యి వేసి మూత పెట్టేసి, సో ఈ బౌల్ మొత్తం అలా స్మోక్ స్ప్రెడ్ అయిపోయి ఆ మిక్చర్కి మొత్తం ఆ స్మెల్ పట్టేస్తుందండి, స్మోకీ ఫ్లేవర్. సో మీకు అప్పుడు తందూరిలో చేసిన కబాబ్ టేస్ట్లోనే వస్తుందా? Yes. సో ప్రతి ఇంట్లోనూ తందూరి ఉండాలంటే కష్టమే. అవును, మీరు చూపించారు కూడా ఇదివరకు. ఎస్, సో ఆ మెథడ్లో చేసుకుంటే సరిపోతుంది. నేను ట్రై చేసా మా ఇంట్లో, బాగా వచ్చింది. ఓకే, ఇవి తిప్పనా అండి మెల్లి? ఇప్పుడే అవుతాయి. ఇంకొంచెం టైం ఉందా? కొంచెం టైం. ఓకే. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం రెడీ చేసుకోవచ్చండి. కొద్దిగా సన్నటి సెగపై చేసుకోవాలి కదా ఇది, మరీ హై పర్లేదండి, పర్లేదు. ఇది ఎక్కువ ఏం మాడదు మనకు తొందరగానే. కొంచెం మీడియం స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కువ పెట్టేసుకుని ఆ తర్వాత మీడియంలో మనం కాల్ చేసుకోవచ్చు. అలా చేసుకోవాలి, ఎక్కువ స్లో అక్కర్లేదు. ఎందుకంటే అవి నానబెట్టేసుకున్నాం మనం, మీల్ మేకర్ అనేది శనగపప్పు కూడా ఉడికి చేసుకున్నాం కాబట్టి ఎక్కువ మనకి జస్ట్ ఆకుకూర మసాలాలు పట్టాలంతే కదా. ఆ వేడికి ఉడుకుతూ ఉంటే పైనుంచి కొంచెం ఆ స్టీమ్ లాగా పైకి వచ్చేస్తుంది కదా, సరిపోతుంది కూడా ఉడికిపోతుంది. ఎస్, ఓకే. సో వీటికి మంచి కాంబినేషన్ అనుకుంటే గ్రీన్ చట్నీ, ఆనియన్ లచ్చా సలాడ్. కొంచెం అటువైపు కూడా కొంచెం ఆయిల్ అండి. సో మామూలుగా అంటే స్ట్రీట్ ఫుడ్ అది చేసేప్పుడు మొత్తం ఫుల్ అలా ఆయిల్ లేదా ఘీ ఉంటుంది. సో దాంట్లో అలా హాఫ్ వరకు అది మునిగిపోతుంది దాంట్లో, బట్ టేస్ట్ బాగా వస్తుంది, కొంచెం క్రంచీగా క్రిస్పీగా. సో సోయా ఈజీగా అంటే ఈ మధ్య అందరు కూడా వాడుతూ ఉన్నారు. అవునవునవును, చాలా ఈజీగా దొరుకుతుంది. స్నాక్స్ ఐటమ్ తినాలి, కొంచెం వెరైటీగా సూపర్గా ఉండాలి అనుకుంటే ఇది ఈవినింగ్ టైంలో కొంచెం అర్లీ అవర్స్ తీసుకుంటే బాగుంటుందండి. అరగడానికి టైం పడుతుంది, హెవీగా ఉంటుంది కాబట్టి ఏదన్నా లైట్ సూప్ కానీ ఏదన్నా అంటే క్లియర్ సూప్ టైప్ అలా తీసుకొని ఇవి వాటితో పాటు తీసుకుంటే ఇంకా ఫుల్ మీల్ అక్కడికే. సాయంత్రం 7 లోపల తినేసారనుకోండి మీ డిన్నర్ కంప్లీట్ అనమాట. అంతేనా? ఎస్ అండి. యాక్చువల్లీ టోటల్ ప్రోటీన్ ఫుడ్ ఇది. అన్ని పప్పులే ఉన్నాయి, ఆకుకూర ఉంది. ఓకే, సో ఈ కలర్ మంచిగా మనకు వస్తే సరిపోతుంది. ఓకే, ఒక్కసారి అటువైపు పుట్టాలని చేసి చూద్దాం. తీసేసుకోవచ్చండి. ఓకే, సో కాసేపు స్టవ్ ఆఫ్ చేసి అలా పైన వదిలేసేద్దాం. సో ఇలాగా నేను ప్లేట్ గార్నిష్ చేస్తాను. తప్పకుండా. సో లైట్గా గార్నిష్ చేస్తున్నానండి. ఓకే, సో టర్న్ ఇట్ జస్ట్ రౌండ్ సర్కిల్స్. చివర్లో ఆ రెడ్ డ్రెస్ కోసమే తీసుకున్నారు కదా. ఎస్, జస్ట్ రౌండ్స్ అలా పెట్టేస్తున్నాను. ఓకే, ఇటు అటు. ఎస్ అండి. సో కొంచెం కీర మనకి డార్క్ కలర్లో ఉంటే లుక్ బాగుంటుంది. మీకు విషయం మెన్షన్ చేయాలి నేను ఇక్కడ. చెప్పండి. ఈ ప్రోగ్రామ్ చేసి దీనిలో ఉన్న శ్రమ తెలిసిన తర్వాత ఒకరోజు నేను హోటల్కి వెళ్ళి ఇలా చక్కగా డెకరేషన్ చేసి నాకు ఏదో ఒకటి ఇచ్చారు సూప్. ఇచ్చినప్పుడు నాకు ఎంత ఆనందం వేసిందంటే నేను ఫోన్ చేసి వాళ్ళకి చెప్పాను రూమ్ సర్వీస్లో, చాలా బాగా చేశారు కార్వింగ్,
వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పండి అని చెప్తే ఆ షెఫ్ వచ్చి మళ్ళీ నాకు బిస్కెట్లు ఇచ్చాడు థ్యాంక్స్ అని చెప్పి. ఓకే, అంటే ఎంత ప్రేమ ఉందో అనిపించింది తెలుసా. అంటే Yes. మాకు తెలుస్తుంది కదా ఇప్పుడు ఎఫర్ట్. అవునండి, సో వాళ్ళని మెచ్చుకునేసరికి వాళ్ళు ఎంత ఆనందపడ్డారో. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ చిన్న చిన్న కావాలి హ్యాపీనెసెస్ కదా. ఎస్, అలాగే ఇంట్లో కూడా మనం చేసింది మెచ్చుకుంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అవునండి. చూడు, క్యారెట్తో చిన్న ఫ్లవర్స్ చేస్తున్నాను. ఓకే, బ్యూటిఫుల్. సో ఇక్కడ కబాబ్స్ పెట్టేసేద్దాం. మేతి సోయా కబాబ్ రెడీ అండి. బాగుంది ప్రెజెంటేషన్ కూడా. థ్యాంక్ యూ. చూసారు కదండి, మెంతి సోయా కబాబ్ రెడీ. మనము ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. మెంతి సోయా కబాబ్స్ తయారీ విధానం. ముందుగా మీల్ మేకర్ని నానబెట్టి ఉంచాలి. ఉడికించిన శనగపప్పు, నానబెట్టిన మీల్ మేకర్ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో మెంతి కూర, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కబాబ్స్ లాగా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, మెంతి సోయా కబాబ్స్ రెడీ. మేతి సోయా కబాబ్ టేస్టింగ్ టైం. ఎస్, తను అంత డీసెంట్గా తినకూడదండి, ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా తీసుకుని యమ్. సాఫ్ట్గా వచ్చేసింది. అంటే సోయా మన మీల్ మేకర్ నానబెట్టి గ్రైండ్ చేసాం కదా, అవును. అది బేస్ బాగా పనిచేస్తుంది మనకు. శనగపప్పు ఏంటంటే ఏదైనా కబాబ్కు ఆ బేస్ ప్లస్ ఫ్లేవర్ మంచిగా యాడ్ చేస్తుందండి. అందుకోసం చాలా కబాబ్లో, వెజ్ కబాబ్లో కూడా శనగపప్పు యూజ్ చేస్తారు. అంతే ఉడికిచ్చేస్తారు. కాదు, మెంతి కూర వేశారు కదా, అవునండి, చక్కగా వేగింది. అండ్ దాని రుచి కూడా బాగా తెలుస్తుంది ఇందులో. ఎస్. ఆ వేడి మనం వేయించేటప్పుడు ఆ వేడికి అది సరిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదా, నిమ్మరసం పిండినప్పుడు కొంచెం అది తగ్గిపోతుంది దాన్ని చేదు అనేది. చేదు. సో వేయించడంలో మిగతాది కూడా తగ్గిపోయి ఆ మంచి కమ్మటి స్మెల్ వస్తుందండి. బాగుందండి, దాని టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయ్యి ఓవరాల్గా చాలా మంచి స్నాక్. థ్యాంక్ యూ. వెరీ హెల్దీ స్నాక్ అండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తేనెలో ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి, పోషకాలు బాగా ఉన్నాయి అని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. అందుకని తేనెను మన ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా తేనె రక్త శుద్ధి చేస్తుంది, రక్త ప్రసరణని సక్రమంగా జరిగేలా చేస్తుంది. కాబట్టి వీలైనంత వరకు రోజుకు కొద్ది మొత్తంలో తేనె తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే మంచిది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. షెఫ్ గారు, ఇవాళ మీ స్పెషల్ ఖానా వాము బిస్కెట్లు అండి. వాముతో బిస్కెట్లు. ఎస్. సో ఇట్స్ సాల్టెడ్గా, స్వీట్ కొంచెం లిటిల్ బిట్ సాల్టెడ్ అయిన దాంట్లో కొంచెం స్వీట్నింగ్ యాడ్ అవుతుంది. ఉంటుంది. ఎస్ అండి. ఓకే, సో స్వీట్ అండ్ సాల్ట్ అనుకోవచ్చు. ఎస్. ఓకే, వాము బిస్కెట్లో కావాల్సిన పదార్థాలని చూద్దామా. వాము బిస్కెట్లకు కావాల్సిన పదార్థాలు: వాము 1 టీ స్పూన్, మైదా 2 కప్పులు, ఉప్పు చిటికెడు, పెరుగు 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ 1/2 టీ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, వెన్న 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా ఒక బౌల్లో వెన్న. సో ఇది మనకు రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. పంచదార. సో పంచదార ఇలా గ్రాన్యూల్స్లో అయినా వేసుకోవచ్చు, లేకపోతే కొంచెం పొడిలా చేసుకుని వేసుకోవచ్చు అండి. ఓకే, చాలా తక్కువ వేశారు కదా. అంటే కొంచెం మనకి అది వాము ఫ్లేవర్లో వస్తుంది కదా. స్వీట్ బిస్కెట్స్ అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటాం క్వాంటిటీ. దీంట్లో పెరుగు. ఒక్కొక్కసారి స్వీట్స్లో చిటికెడు ఉప్పు ఎలా వేస్తామో అలా అన్నమాట ఇది కదా. ఎస్.
సాల్టెడ్ బిస్కెట్స్లో కొద్దిగా పంచదార. ఉండాల్సిందే అండి. అలాగే ఆయిల్ అండి. సో ఎలాంటి ఆయిల్ వేయాలండి? ఎనీ రిఫైండ్ ఆయిల్, మనం రెగ్యులర్గా మనం ఇంట్లో వాడుకునేది. ఓకే. అంటే పల్లి నూనె, మస్టర్డ్ అలాంటివి పంజెంట్గా ఉంటాయి కాబట్టి అలాంటివి వాడకూడదండి. అలాంటివి కాకుండా వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్. సో ఏదైనా ఆయిల్ కొంచెం లైట్గా ఉండేది వాడుకోవాలండి. ఓకే. ఓకే. సో దీంట్లో మైదా, కొద్దిగా ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఓకే, వాము కొద్దిగా నలిపేసి వేసుకోవాలండి. కలిపి 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 బాగా కలిపి. సో కొంచెం ఇది మనకు చపాతీ పిండిలా వస్తుంది. తర్వాత మళ్ళీ రోల్ చేసుకుంటాం మనం. అంటే మనం వేసిన ఆయిల్ ఆ వెన్నతోనే అవ్వాలి. ఎస్. ముద్దలాగా నీళ్లు వేయకూడదు పైనుంచి. లేదు. సో అదన్నమాట సంగతి. సో అక్కడ నేను ఆల్రెడీ ఓవెన్ ప్రీ హీట్ పెట్టేశానండి. అవును. సో ఒక 10 minutes 10 నిమిషాలు 180 degrees. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం పిండి రోల్ చేసుకుందాం. సో ఇది నానక్కర్లే, వెంటనే చేసేసుకోవడమే. చేసేసుకోవచ్చు. కొద్దిగా పొడిపిండి వేసుకుంటున్నాను. సో ఏదైనా రౌండ్ కటర్ కానీ ఫ్లవర్ షేప్లో ఎనీ బిస్కెట్ కటర్స్ వాడుకోవచ్చు. ఒక పరాఠా లాగా లేదండి, దానికన్నా మందం కొంచెం. ఓకే. మళ్ళీ ఉబ్బుతుంది కదా? కొంచెమే వస్తుందండి, ఎక్కువగా ఏం రాదు. ఓకే. సో కుకీస్ కొంచెం మనకు ఇదవుతాయి. సో బిస్కెట్స్ కొంచెం పలచగానే మనం చేసుకున్న దానికి కొంచెం లైట్గా ఫ్లఫ్ అవుతుంది. ఓకే. ఆయిల్ అండి, గ్రీజింగ్. ఓకే. సో ఇది తీసుకొని మళ్ళీ రోల్ చేసి మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు ఇవన్నీ. అంతే. ఇలా ఎక్స్ట్రా మిగిలినంతా అలాగే చేయాలి. ఎస్. ఓకే. ఓకే. సో కొంచెం బాగా అంటే ఇట్లా పొంగకుండా ఫోక్తో చిన్నగా చిల్లులా పెట్టేసాను. అందుకనే నా బిస్కెట్స్ కల చిన్న చిన్న చిల్లులు ఉంటాయి. ఎస్. ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే. సో వీటి మనం ఇప్పుడు బేక్ చేసేసుకుందాం. ఒక 20 minutes సరిపోతుంది. ఓకే. ఓకే. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే. ఓకే, 20 నిమిషాలు వెయిట్ చేద్దామండి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పన్ను నొప్పి బాధిస్తూ ఉన్నట్లయితే కొద్దిగా కర్పూరము, లవంగము పొడి చేసుకొని కొద్దిగా తీసుకొని నొప్పిగా ఉన్న పన్ను మీద పెట్టుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, 20 నిమిషాల నుంచి మేము వెయిట్ చేస్తున్నాము. అది ఆల్మోస్ట్ ఎస్ రమ్మంటుంది. రమ్మంటుంది. ఓకే. వావ్. ఓ, అలా అంటే అలా డాన్స్ చేయాలి అవి. అప్పుడు కరెక్ట్గా వచ్చినట్ట. చూసారా? డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, అలా కొంచెం అంటే అలా డాన్స్ చేయాలి. జరిగిపోతుంది. ఓకే. సో ఇలా ఈ కలర్ రావాలి మనకి. ఓకే. ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇవి చల్లారిన తర్వాత మీరు డబ్బాల్లో పెట్టుకుంటే కావాల్సినప్పుడు తినేసేయచ్చు. పొద్దున టీలో, సాయంత్రం టీలో, మళ్ళీ టీ అడిగి అలా తింటూనే ఉండొచ్చు. వాము బిస్కెట్స్ రెడీ అండి.
వామ్ బిస్కెట్స్ చాయ్తో కాఫీతో రెడీ ట్రై చేద్దామే. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. వాము బిస్కెట్స్ తయారీ విధానం: ఒక బౌల్లో వెన్న, పంచదార వేసి కలుపుకోవాలి. దీనిలో పెరుగు, నూనె వేసి బాగా కలపాలి. ఆ తర్వాత మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాము వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి బిస్కెట్ కట్టర్తో కావాల్సిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ఆపై వీటిని వెన్న రాసిన బేకింగ్ ట్రేలో ఉంచి అవెన్లో 180 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, వాము బిస్కెట్స్ రెడీ. వాము బిస్కెట్స్ తీసుకోండి. షేరింగ్. క్రిస్పీ క్రంచీ, కొంచెం వేడిగా ఉన్నాయి కదా. స్వీట్, ఎస్. కొంచెం లైట్గా పంచదార కూడా యాడ్ చేసాం, కొంచెం ఆ స్వీట్ తెలుస్తుంది, ఉప్పుగా. అలాగే వామ్ ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తుంది. బాగుందండి, నిజంగా బయట కొనుక్కునే బిస్కెట్స్ లాగే ఉన్నాయి. ఎస్, హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకుని డబ్బాలో పెట్టేసుకుంటే టీ టైంలో ఎవరైనా వచ్చినప్పుడు, పిల్లలకి ఆకలి వేసినప్పుడు హ్యాపీగా ఇచ్చేసేయచ్చు. ఎక్కువ తీపి కూడా లేదు, ఎస్, సాలిడ్గా బాగుందండి. వాము టేస్ట్ చాలా డామినేటింగ్గా ఉంది అండ్ చాలా ఈజీ టు మేక్ బిస్కెట్స్. మనము ట్రై చేద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పసుపు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందన్న విషయం మనకు తెలిసిందే. ఇటీవలి కాలంలో కరోనా పుణ్యమాని పసుపు వాడకాన్ని కూడా అందరూ పెంచేశారు. మంచిదే. అయితే ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాస్ గోరువెచ్చటి నీళ్ళలో ఒక పావు టీ స్పూన్ పసుపు కలుపుకొని తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒంట్లో కొలెస్ట్రాల్ సమస్థితిలో ఉంటుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ వంకాయ పచ్చిశనగల కూర. ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్స్ చూస్తే వంకాయలు ఉన్నాయి, పచ్చిశనగలు ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి. వంకాయలో మనకి క్యాలరీ డెన్సిటీ అనేది రాదు, కానీ మన మంచి డీప్ పర్పుల్ కలర్ ఉన్న వంకాయలు కనుక వాడితే దానిలో ఇన్ఫెక్షన్ ఫైటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే ఇందులో మనకి టమాటోస్ ఉన్నాయి. టమాటోస్ నుంచి లైకోపీన్ అనే గుడ్ యాంటీ ఆక్సిడెంట్ వస్తుంది. ఇది స్పెసిఫిక్గా కుక్ అయిన తర్వాత ఎన్హాన్స్ అవుతుంది, కాబట్టి ఎక్కువ మనము టొమాటోస్ అనేవి కుక్డ్ ఫామ్లో వాడడానికి ట్రై చేయాలి. సో ఓవరాల్గా ఒక గుడ్ రెసిపీ. మనము మన డయట్లో పప్పు, కూర ఇవన్నీ సెపరేట్గా చేయలేనప్పుడు ఇలా కాంబినేషన్లో చేస్తే మనకి ఆ డిఫరెంట్ న్యూట్రియంట్ డైవర్సిటీ అనేది ఒకటే రెసిపీలోంచి లభిస్తుంది. మనం చూసిన రెసిపీ క్యారెట్ కార్న్ సూప్. ఇది ఒక క్విక్గా తయారైపోయే హెల్దీ రెసిపీ. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే క్యారెట్స్ అండ్ స్వీట్ కార్న్ ఉన్నాయి. క్యారెట్స్ నుంచి మనకి ఫైబర్ ఈ సూప్లోంచి వస్తుంది, బాడీ వస్తుంది అండ్ హెవీనెస్ కూడా వస్తుంది. విటమిన్ ఏ కంటెంట్, ఆ రెడ్ ఆరెంజ్ కలర్ చూడంగానే మనకి విటమిన్ ఏ వస్తుంది అని ఐడెంటిఫై చేస్తాము. కాబట్టి మనము పిల్లల్ని కనుక క్యారెట్ కర్రీ లాగా కానీ సూప్ లాగా కానీ తాగించలేకపోతే ఇలా స్మాల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇట్లా ఇంక్లూడ్ చేయొచ్చు. ఈ రెసిపీలో కార్న్ కూడా ఉంది. కార్న్లోంచి కూడా చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ అడుగుతూ ఉంటారు తినచ్చా లేదా అని, కానీ అది ఒక ఫైబ్రస్ వెజిటబుల్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి మీరు తప్పకుండా డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇలా సూప్ ఫామ్లో ఇంక్లూడ్ చేసి ప్రీ మీల్ అంటే మీల్కి ముందు కనుక తీసుకుంటే క్వాంటిటీ వైజ్ మనం కర్టేల్ చేసినట్టు అవుతుంది, కర్బ్ చేసినట్టు అవుతుంది. సో ఇదొక సింపుల్ సూప్ రెసిపీ బట్ వెరీ హెల్దీ రెసిపీ కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా మన డైట్లో ఎస్పెషలీ వింటర్స్లో ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మెంతి సోయా కబాబ్స్. ఇది ఒక వెరీ హెల్దీ ఇంట్రెస్టింగ్ స్నాక్ రెసిపీ. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మెంతి కూర ఉంది, సోయా గ్రాన్యూల్స్ యాడ్ చేశారు, కొంచెం శనగపప్పు, శనగపిండి కూడా యాడ్ చేశారు బైండింగ్ కోసము. సో అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా గుడ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్. మెంతి కూర ఉంది, మనకందరికీ తెలిసిందే. అందులోంచి ఆ డార్క్ గ్రీన్ కలర్ నుంచి మనకి విటమిన్ ఏ వస్తుంది బీటా క్యారటీన్ ఫామ్లో. అలాగే పీచు పదార్థం సఫిషియెంట్ క్వాంటిటీలో వస్తుంది.
ఆ చిరు చేదుదనం వలన మన బాడీలో స్టమక్లో ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియాని కూడా తొలగించే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో సోయా ఉంది. సోయా ఒక వెజిటేరియన్ ప్రోటీన్లో బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్, బెస్ట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి మన ప్రతి రెసిపీలో ఇంక్లూడ్ చేయడానికి చేయాలి. ఎస్పెషల్లీ ఇట్లా స్నాక్లో యూజ్ చేసినప్పుడు ఒక ఫిల్లింగ్నెస్ అనేది ఆ రెసిపీకి వస్తుంది. ఇందులో మన శనగపప్పు కూడా ఉంది కాబట్టి అడిషనల్ ప్రోటీన్ అనేది దానిలోంచి కూడా వస్తుంది. సో ఇది ఒక వెరీ హెల్దీ రెసిపీ. మనం కనుక ఈవినింగ్ స్నాక్లో హెల్దీగా ఉండాలి, షుగర్స్ పెరగకూడదు, మనకి వెయిట్ పెరగకూడదు, అలా ఆలోచించినప్పుడు ఇది ఒక పర్ఫెక్ట్ టేస్టీ హెల్దీ ఈవినింగ్ స్నాక్ లాగా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ వాము బిస్కెట్స్. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక కొంచెం మైదాపిండి, పెరుగు, షుగర్ యాడ్ చేశారు. దానిలో ఫ్లేవర్ కోసము వాము యాడ్ చేశారు. సో ఇది ఒక సింపుల్ రెసిపీ. మనం బేక్ చేసి తయారు చేస్తున్నాము. కాకపోతే బేక్ చేసినప్పుడు ఇప్పటికీ డీప్ ఫ్రై చేయట్లేదు కదా, అది హెల్దీ ఉందా అంటే దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ని బట్టి మనం హెల్దీ రెసిపీనా కాదా ఐడెంటిఫై చేస్తాము. మైదా పిండి, షుగర్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి, అలాగే త్వరగా అరిగిపోతాయి. కాబట్టి ఇలాంటి బిస్కెట్స్ తిన్నప్పుడు మనము ఎక్కువ క్వాంటిటీలోనూ తింటాము. తిన్న తర్వాత మరీ ఫ్రీక్వెంట్గా త్వరగా ఆకలేసే కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి మనము అప్పుడప్పుడు తీసుకున్నప్పుడు మన డయట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. అన్వాంటెడ్ హెయిర్ తొలగించుకోవడంలో భాగంగా వ్యాక్సింగ్ చేయించుకుంటూ ఉంటారు కదా. వ్యాక్సింగ్ చేయించుకున్న తర్వాత చర్మం అలాగే వదిలేస్తే డ్రై అయిపోతూ ఉంటుంది. అందుకని కొద్దిగా బాడీ లోషన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, లేకపోతే ఆయిల్ ఏదైనా కానీ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం సున్నితంగా మృదువుగా ఉంటుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, మీరు చేసిన వంటలు, కార్వింగ్ అన్నీ బాగున్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.